నమస్తే దోస్తుల్లారా. వినాయక పండుగ రోజు తుమ్మికూర పప్పు చేసిన దోస్తుల్లారా. మా బంగారం బంతిలో ఆకుకూరలు అస్సలు తినరు దోస్తుల్లారా. దేవుడి ప్రసాదం అని తినిపిచ్చిన దోస్తుల్లారా. మరి నా తంటాలేవో నేను పడాలి కదా మరి. తుమ్మికూరలో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నై దోస్తుల్లారా. తుమ్మికూరలో విటమిన్ ఏ, సి, బి కాంప్లెక్స్ వంటి విటమిన్లు ఉంటై దోస్తుల్లారా. ఇనుము, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటై దోస్తుల్లారా. తుమ్మికూర పప్పు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, కఫం తగ్గించేందుకు, వాతవ్యాధి, నొప్పులు తగ్గించేందుకు ఆకులను రసం చేసి వాడుతారు దోస్తుల్లారా. చర్మ వ్యాధులు, గాయాలు మానటానికి ఆకుల పేస్ట్ రాయొచ్చు. జీర్ణక్రియ లోపం, కడుపు నొప్పి తగ్గించడంలోనూ సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గించడంలో ప్రయోజనం కలిగిస్తది. మరి దోస్తుల్లారా, తుమ్మికూర పప్పు కాకుండా మీకేమైనా వంటకాలు తెలిస్తే కామెంట్ చేయండి. ఉంటాను దోస్తుల్లారా.